నేటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. జుబ్లీహిల్స్ పిఎస్లో కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. నార్సింగ్లోని కేటీఆర్ నివాసానికి హరీష్ రావు వెళ్లారు. వారిద్దరూ కలిసి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. 10 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కాసేపట్లో సిట్ విచారణకి హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. తెలంగాణ భవన్కి 9 గంటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. అయితే ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ పోలీసులందరూ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీసులు తెలుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విచారణకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి హాజరవుతున్నటువంటి కేటీఆర్ మరి కాసేపట్లో ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి వీటితో పాటుగా పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి. కాబట్టి వారందరినీ కూడా ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి సో వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ ఆపేసే అవకాశం ఉంది. కాబట్టి అందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ వైపు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్నారు. కాబట్టి మొత్తం 2-3 అంచెల భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి చేరుకుంటారు. కాబట్టి సో వారందరూ కూడా కేటీఆర్తో పాటుగా ఇక్కడ మనకి జూబ్లీహిల్స్ పోలీసు సిట్ కార్యాలయానికి విచారణకి కేటీఆర్తో పాటు వెంట వెళ్ళే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అందుకు ముందస్తుగా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో 9 గంటలకి తెలంగాణ భవన్కి కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడతారు. ఇప్పటికే సిట్ నోటీసులు అందుకున్నటువంటి కేటీఆర్ సిరిసిల్లలో తెలంగాణ భవన్లో మీడియాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన మొదటిసారిగా స్పందించారు. కాబట్టి మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి కేటీఆర్ వచ్చిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు. మీడియాతో ఆయన ఏం మాట్లాడతారనేది తెలియాల్సి ఉంది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి లీగల్ టీం కూడా కేటీఆర్ అంట సిట్ ఆఫీస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆయన 11 గంటలకి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి విచారణకి హాజరవుతారు. హాజరైన తర్వాత మరి ఎంతసేపు సిట్ అధికారులు కేటీఆర్ని ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో విట్నెస్ పేరుతో పిలిచారు. కాబట్టి 160 సిఆర్పిసి కింద నోటీసులు నిన్న జారీ చేసి విచారణకి ఈరోజు 11 గంటలకు రమ్మన్నారు. కాబట్టి సో మరి 11 గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ని ఎంతసేపు విచారణ చేస్తారు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కాకపోతే తెలంగాణ భవన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా తెలంగాణ భవన్లోనే ఉండనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉండే అవకాశం ఉంది. సిట్ విచారణకి హాజరైన తర్వాత సిట్ విచారణ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి నేరుగా తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లోనే పోలీసులు మోహరించి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు భరత్తో సైదులు రాజు న్యూస్ తెలంగాణ భవన్ నుంచి.